ముందుగా ఈరోజు అజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, నా 6వ డివిజన్ ప్రజలతో అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ప్రజలకి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలని విఫలమవుతున్నటువంటి సందర్భంలో మేము ప్రజల పక్షాన నుండి అజయ్ గారు ఉధృతమైనటువంటి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. రానున్న రోజులు కూడా ఇంకా అత్యధికంగా ఆ కార్యాచరణని ఇంకా వేగం పెంచి అజయ్ గారు ఇంకా ప్రజలకి ఎన్నో సేవలు చేసి ఎంతో దగ్గరయ్యి ఎన్నో కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా డోర్ డోర్ ఇచ్చేసిన సందర్భంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఖమ్మం నగరం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఖమ్మం నగరం ఎంత స్పీడ్గా అతి తక్కువ కాలంలో ఇవాళ చూసుకున్నా కూడా గోల్పార్ ఛానల్ కానివ్వండి, హైట్యాబ్ కానివ్వండి, ఇలా వాక్వేలు కానివ్వండి, ఎన్ఎస్సి వాక్వేలు కానివ్వండి, ఇలా సెంట్రల్ లైటింగ్ రోడ్డు కానివ్వండి, జంక్షన్ డెవలప్మెంట్ కానివ్వండి, అసలు ఇది అది కాకోకుండా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విస్తరణతో కొన్ని వేల కోట్లతో ఇలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. రానున్న రోజుల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రజలకి దగ్గరుండి సేవ చేసి రానున్న రోజుల్లో ప్రజలకి ఇంకా మేము మెరుగైనటువంటి ఆ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చేదాకా మనం వదిలిపెట్టకుండా మేము ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మళ్ళొకసారి అజయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.